ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఆదివాసి నీలాంబరి హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, అదేంటంటే ఈ ఆయిల్ కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది. ఆయిల్ కరెక్టా కాదా అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచి అయ్యింది, ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనేది చూసుకుంటే ఇది మైసూర్ డిస్టిక్ కర్ణాటక అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి మనం ఇంత కొనుక్కున్న తర్వాత ఇది వాడినప్పుడు పడకపోతే లేదంటే హెయిర్ ఫాల్ ఇంకొంచెం ఎక్కువైపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అలాగే చెప్పిన వాళ్ళని తన్నాలనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా అంతే. నేను కొనేటప్పుడు ఏంటంటే యాడ్ చూసి అబ్బా బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. నేను అందుకే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను క్లియర్గాను. ఈ వీడియోలోనే కాదు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను అదేంటంటే ఆయిల్ పనిచేస్తే వాడండి, లేకపోతే పక్కన పడేసేయండి. డబ్బులు కాదు అక్కడ మనకి హెయిర్ ముఖ్యం. ఎందుకంటే హెయిర్ ఒకసారి లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం ముఖ్యం. అయితే చాలా మందికి హెయిర్ ఆయిల్ అనేది పడట్లేదు. నేను దాని గురించి కూడా చెప్తున్నాను వీడియోలో, క్లియర్గా వినండి. వీడియో స్కిప్పులు చేసుకొని చూసేసి ఆ తర్వాత మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అని మటుకు అడగొద్దు. నేను ఫస్ట్ నుంచి వీడియో చూడమనే చెప్తున్నాను. వీడియో చూసి ఆ తర్వాత మీరు డిసైడ్ అయ్యి కామెంట్లు పెట్టండి. అయితే ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే కొంతమందికి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అద్భుతంగా పనిచేస్తుంది, హెయిర్ లాంగ్ కూడా అవుతుంది. అది కూడా హెయిర్ మనకి ఎలా పెరగాలో అదే విధంగా పెరుగుతుంది, కానీ ఒకేసారి ఇంత బారున అయితే అయిపోదండి. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే మనకి కొంతమందికి అయితే ఈ హెయిర్ ఆయిల్ అస్సలు పడట్లేదు. అంటే ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడం అనేది జరుగుతుంది. ఇది కొంతమందిలోనైతే కంపల్సరీ జరుగుతుంది, ఎందుకంటే ఇందులోని కరివేపాకు కూడా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి. మనకి ఏంటంటే కొంతమందికి వేడి శరీరం వల్ల ఈ హెయిర్ ఆయిల్ అనేది అస్సలు పడదు, ఇంకొంచెం హెయిర్ లాస్ అయితే అవుతుంది. నాకైతే కొంచెం బాగానే పడింది, కానీ ఈ హెయిర్ ఆయిల్ మా వారికి మా అమ్మాయికి అయితే ఈ హెయిర్ ఆయిల్ అస్సలు పడలేదు. ఇంకొంచెం హెయిర్ ఫాల్ అయిపోతే నేను కంప్లీట్గా వాళ్ళకి మానేశాను అనమాట. సో ఇది విషయం తెలుసుకొని ఆ బాటిల్ కొనాలా వద్దా 1500 పెట్టి మనం ఆ బాటిల్ కొనుక్కొని ఆ తర్వాత ఇబ్బందులు పాలు అయ్యే కన్నా ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె రాసుకోవడమో లేదంటే అందులో ఇంకా ఏవైనా మిక్స్ చేసి మనం రాసుకోవడం వల్ల మనకి మంచిది. కానీ ఇలా బయట వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో ఏంటేంటి వేస్తున్నారో తెలియకుండా అప్లై చేసుకొని తర్వాత ఇబ్బందులు పాలు అవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అండ్ నేను రివ్యూ అన్నాను కాబట్టి దీనికి సంబంధించిన నెంబర్ అయితే నేను వేస్తాను, చూడండి. బట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి, చూద్దాము ఇది పనిచేస్తుందా లేదా అనుకుంటే మీరు కొనుక్కోండి, లేకపోతే అవసరం లేదు. ఇంత డబ్బులు పెట్టి ఆ తర్వాత కొనుక్కున్న తర్వాత పడలేదు అనుకోండి, చాలా ఇబ్బందులు పాలు అయిపోవాలి. అది పారీలేమో మనం రాసుకుంటే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మీరు తీసుకోండి. లేదు అనుకుంటారా ఇంట్లోనే చక్కగాను కోకోనట్ ఆయిల్లోనే ఆముదం కానీ లేదంటే ఆముదం పడలేని వాళ్ళు బాదం ఆయిల్ కానీ, లేదు అది పడదు అనుకుంటే కేవలం కోకోనట్ ఆయిల్నే కొంచెంగా హీట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలా మీరు వారానికి కనీసం 3 సార్లైనా తలకి నూనె అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ కాదు కదా, ఏమీ ఉండదు, చక్కగా పెరుగుతుంది. డాండ్రఫ్ సమస్య ఎక్కువ అవుతుంది పిల్లలలోని, ఇంకా అలాగే పెద్దవాళ్ళలోని కూడా. పెడుసులు కట్టేసి పెచ్చులుగా రాలిపోతున్నప్పుడు దానికి సంబంధించిన ఒక చక్కటి వీడియోని అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లోని లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అది వచ్చేసి మనకి సెలీషియా కేటీ. ఈ సెలీషియా కేటీని వాడినట్లయితే వీక్లీ థ్రైస్ అయితే వాడాలి. అంటే రోజు తప్పించి రోజు వాడుకోండి. వాడితే చక్కగా డాండ్రఫ్ కూడా పోతుంది, హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా రూట్ కాజ్ చూసుకోవాలి, కానీ మనం ఎక్కడికో ముందు వెళ్ళిపోదాం అంటే మటుకు అవ్వదు. ఎందుకంటే మనకి ప్రాబ్లం ఏంటి అనేది అది రెక్టిఫై చేస్తేనే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి. ముందు మీకు హెయిర్ ఫాల్ ఇంకా అలాగే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఈ డాండ్రఫ్ హెయిర్ ఫాల్తోనే హెయిర్ లాంగ్ అయిపోవాలి అని అంటే ఎలాగవుతుంది చెప్పండి? కొంచెం అర్థం చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తుంటే అది రాసేసుకోవడం, మళ్ళీ తర్వాత ఇబ్బందులు పాలు అవ్వడం, ఇవన్నీ కూడా అవసరమా? మనం ఇంట్లోనే చక్కగా మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చెప్తున్నారో అవి రాసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ పూర్వీకులు కాబట్టి వాళ్ళకి ఏంటి పడతాయో వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. వాళ్ళ హెయిర్ లాంగ్గా ఉందనుకోండి, వాళ్ళని వెళ్ళి అడగండి మీరు ఏంటి రాసేవారు, అదే మీకు పడుతుంది. అంతేగాని ఎవరో చెప్పారని ఏదో రాశారంటే మటుకు అది ఇబ్బంది అయిపోతుంది. నేను చెప్పానని కాదు, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.